మా వికలాంగుల ఉసురు తెలంగాణ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుంది. వికలాంగులు అంటే అంతా చులకన భావమా ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి? వివాహమైన కుటుంబాలు ఏమైనా ఉంటే వారికి వెంటనే అంత్యోదయ కార్డు మంజూరు చేసి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మార్పు కావాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చామన్నారు. మొట్టమొదటి ప్రియారిటీ మీకే అన్నారు. వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఆ ఊసే లేదు. కార్పొరేషన్ వేరు చేస్తామని హామీ ఇచ్చారు. వికలాంగులకు సంబంధించిన 2016 చట్టాన్ని పగడ్బందీగా అమలు చేస్తామన్నారు. గెలవగానే ఉద్యోగరీత్యా బ్యాక్లాగ్ పోస్టు మీద మొదటి సంతకం మీకు పెడుతున్న అన్నాడు. 5% రిజర్వేషన్ ఉంది ప్రభుత్వం నుండి వచ్చే పథకంలోనైనా 5% రిజర్వేషన్లు వారికి కల్పిస్తామని బూటకపు మాటలు అంటున్నారు. కానీ ఇంతవరకు ఆ మాటను నిలబెట్టుకున్నదే లేదు అంటున్నారు. కానీ ఎక్కడ అమలు అవట్లేదు రాష్ట్రం అంతటా అన్యాయమే జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు జాబితాలో తన పేరు లేదంటూ గ్రామసభలో వికలాంగురాలి ఆవేదన. కోదాడ మండలం కూచిపూడి గ్రామసభలో గందరగోళం ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టిన ఇందిరమ్మ ఇల్లు రాలేదని అధికారులను నిలదీసిన వికలాంగురాలు. మాలాంటి వాళ్లకు అధికారులు ఇల్లు రాకుండా చేస్తున్నారు గ్రామ సభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు. అసలు మాలాంటి వాళ్ళకి ఎప్పుడో ఇల్లు కావాలి రాకుండా చేశారు ఊరు పెద్ద మనుషులందరూ కలిసి. ఏం చేయాలి అందరికీ చెప్పా కూడా మీడియాలో కూడా ఇచ్చా కూడా నేను అసలు ఆదుకునే వాళ్ళే లేరు. అసలు నాకు పాప కూడా వికలాంగుల పాప కూడా పుట్టింది. ఆ పాపని ఎట్ట చదువుకోవాలి ఎట్ట పెంచుకోవాలి ఎట్ట చేయాలి మాలాంటి వాళ్ళకి ఇల్లు ఇప్పిద్దామని లేదు. అసలు ఎక్కడికెక్కడ తిరిగా నేను చదువుతాయండి కలెక్టర్ ఆఫీస్ కూడా పెట్టాను మీరు అప్లికేషన్. మరి కోదాట మున్సిపల్ ఆఫీస్ లో పెట్టిన అప్లికేషన్, మరి సూర్యాపేట జిల్లాలో పెట్టే అప్లికేషన్ అవన్నీ నా కార్డు పనులు కూడా ఇప్పుడు తెచ్చాయన్ని చూపిద్దామని తెచ్చాయన్ని. అసలు ఓట్లు అయితే కావాలి ఏ మాయ అయితే మమ్మల్ని అయితే ఆదుకునే వాళ్ళు లేరనమాట.